ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్, కొరియోగ్రాఫర్, డాన్స్ ఇన్స్ట్రక్టర్. సాంప్రదాయ కళారూపాలను ప్రచారం చేయడానికి నిబద్ధతతో కూచిపూడి డాన్స్లో ఆసక్తి ఉన్నవారు, అలాగే 15 ఏళ్ళు ఆపై ఉన్నవారు, డాన్స్ అనుభవం మరియు 80 ఆపైన విద్యార్థులను, అలాగే 3 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళకి శిక్షణ ఇచ్చినది కూచిపూడి. సెమీ క్లాసికల్, ఫోక్, లుల్లబీ, ఫ్రీ స్టైల్ మరియు సాంప్రదాయ నృత్యాలలో నైపుణ్యం. అలాగే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ప్రియమైన కళాకారిణిగా ఆయన లాలికి హాల్ మార్గా లాలి నిధి అనే బిరుదునిచ్చారు. నటిమణి వాణిశ్రీ గారి చేతుల మీదుగా మహానటి సావిత్రి అమరావతి అవార్డు 2016కు సంబంధించి అందుకున్నారు. 21 వరల్డ్ రికార్డులు మరియు 63 అవార్డులు అందుకుంది. అలాగే 8 ఏళ్ల వయసులో 21 లాలి పాటలకి నిర్విరామంగా నృత్యం చేస్తూ 4 డ్రెస్ చేంజ్లతో ప్రదర్శనిచ్చింది. 12 ఏళ్ల వయసులో 74 పాటలకు నిర్విరామంగా 6 గంటల పాటు 6 నృత్య శైలిలో డ్రెస్సులు మారుస్తూ ప్రదర్శనిచ్చింది. క్లాసికల్, సెమీ క్లాసికల్, ఫోక్, వెస్టర్న్, దేశభక్తి మరియు లాలిపాటలు, అలాగే అబాకస్లో గ్రాండ్ మాస్టర్స్ 2017లో పూర్తి చేసుకుంది. భారత్లో 500కు పైగా స్టేజ్ ప్రదర్శనలు, ఎస్వీబీసీ, యాదాద్రి, జమినీ టీవీ, 10 టీవీ, శివశక్తి ఛానల్ మరియు ఇతర ఛానల్స్లో లైవ్ ప్రదర్శనలు ఇచ్చింది. అలాగే వారి గురువులు లేట్ డాక్టర్ సరితా దిలీప్ గారు, అలాగే డాక్టర్ కుప్ప శ్రీకాంత్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, కవి, డైరెక్టర్ అక్కినేని కుటుంబరావు గారు ఉన్నారు. సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ గారు. To the awardees in recognition of their talent. It is not only a day where your talent is recognized and in tribute an award is given. At the same time, I only indicate that it is more responsibility to the youngsters, especially Madhupriya and Nidhi. You need to work more harder, you need to work with more dedication and achieve more awards, more laurels and make our country India proud. The efforts of all the members behind this event, in particular Sri Dr. Sudala Ashok Teja garu, Srimati Nirmala garu, Srimati Bharati garu, Sri Sudhakar Teja garu, have been explained very well by Raghu garu, who is on the dais. I have also been informed. నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం పేరెంట్స్, మా గురుగారు అండ్ ఇప్పటివరకు పెద్దవారు నేను ఎక్కడున్నా ఆశీర్వదిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తాతయ్య, థ్యాంక్ యూ సో 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 మచ్ ఫర్ చూసింగ్ మీ హియర్ టుడే. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సుద్దాల ఫ్యామిలీ అండ్ హనుమంతు గారి, జానకమ్మ గారి గురించి ఇందాక సౌలభ్యనే చెప్తుంటే విన్నాను నేను. ఐఎమ్ సో హ్యాపీ టు లిజన్. అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఏమైనా తప్పు మాట్లాడుతూ క్షమించండి, ఐఎమ్ వెరీ సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. నిధి ఇలా ఉంది అంటే వాళ్ళ అమ్మ పాత్ర చాలా గొప్పది. స్వర్ణ ఏది? స్వర్ణ నిధి స్వర్ణ అన్న నిధి, స్వర్ణ నిధి. నిధి వెనకాలన్న స్వర్ణం ఈ అమ్మాయి. ఇది నా చిన్నప్పటి స్నేహితురాలు కూతురు, మా సుద్దాల నరసింహరావు గారి కూతురు. సో తల్లి ఎంత కష్టపడిందో ఈ 10 ఏళ్ళుగా, 8 ఏళ్ళ 5 ఏళ్ళ పాప నుంచి అమ్మాయిని మీరు తెర వెనక ఏం జరిగిందో చూడాల. మొత్తం అరేంజ్మెంట్స్ అంతా చేసుకుందంతా అమ్మాయి. స్వర్ణ, నేను అభినందిస్తున్నాను. మధుప్రియను అలా
తర్వాత అట్లాగే గారు, మోహన్ గారు వచ్చినారు, అట్లాగే లలిత వచ్చింది, ఇంకా ఎందరో పెద్దలు వచ్చినారు, ఆయుష్లు వచ్చినారు. వాళ్ళందరికీ నమస్కారాలు. నేను వరంగల్ నుంచి చెప్పిన మా 15 సంవత్సరాలు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి జీవితాంతం ప్రజల కోసం అంకితమైన గుర్రం యాదగిరి రెడ్డి గారి వాళ్ళ పెద్ద కొడుకు మా రాజశేఖర్ తమ్ముడు వచ్చినట్టు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇంకా అందరిలో అసంఖ్యాకంగా ఉంటుంది, అంతర్గతంగా లయచేస్తూ ఉంటుంది. అది జీవితాన్ని, వసంతాన్ని కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. ఆ కళలకు ప్రతిరూపంగా చిన్నారి సోదరికి ఇప్పుడు సుద్దాల జానకమ్మ పక్షాన అవార్డుని అన్నయ్య అశోక్గా వదినమ్మ నిర్మల గారు, అలాగే నితీష్ గారు, స్వప్న అందరి చేతుల మీదుగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అవార్డుని మీ ఆశీస్సులతో పాటుగా కళాకారులకు ఇది పూర్తి దిగంతాలను సాగాలని మరింతగా వెలుగొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ సత్కారం. అందరి చప్పట్ల మధ్య ठीक है. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంతమంది పెద్దలతో స్టేజ్ షేర్ చేసుకోవడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను ముందుగా. అండ్ సుద్దాల అనే ఫ్యామిలీ చరిత్ర చాలా పెద్దది. ఈరోజే తెలుసుకున్నాను అది స్వప్న గారు చెప్తుంటే. ఈరోజు ఇక్కడ అవార్డు తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ప్రొఫెషనల్ కూచిపూడి డాన్సర్ని. 21 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి. మోర్ దెన్ 500+ పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఇప్పటి వరకు. మా గురుగారి పేరు డాక్టర్ సరిత దిలీప్ గారు అండ్ కుప్పా శ్రీకాంత్ గారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం పేరెంట్స్, మా గురుగారు అండ్ ఇప్పటి వరకు నేను ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నానో అక్కడ వచ్చిన పెద్దలందరూ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్ ఈరోజు ఈ అవార్డు తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా. కూచిపూడి సైడ్ రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? స్టార్టింగ్ లో నాకు అంత ఇది లేకుండే. అమ్మకు చాలా ఇష్టం అంటే వాళ్ళ నాన్నగారు నేర్పించలేకపోయారు. సో అలా అమ్మ ఇష్టంతో నన్ను క్లాసెస్ కి పంపడం వల్ల అయింది. రాను రాను నాకు ఇష్టం పెరిగింది.
ఇప్పటికైతే నా ఇన్స్పిరేషన్ మా క్లాసికల్ గురువు గారు సరితదేవి గారు. మ్యామ్ లాగా చెయ్యలేము కానీ ఇన్స్పిరేషన్ అయితే మ్యామ్. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మీరు పర్ఫార్మెన్స్ చేశారండి? ఓవరాల్ అక్రాస్ ఇండియా చేశాను నేను. సూరత్లో, ఢిల్లీ, ఆల్ ఆఫ్ దట్. సూరత్లో నాకు నేషనల్ అవార్డు ఈవెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్రోగ్రామ్స్ ఒకసారి లేట్ అవుతుంటుంది, అలాంటి టైంలో మీ ఇంట్లో వాళ్ళు కానీ మదర్స్ కానీ ఎట్లా మీకు సపోర్ట్ చేశారు? నేను నా కెరియర్ స్టార్ట్ అవ్వడం నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు నా వెనుక ఉంది అమ్మ. అమ్మ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ లేను, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. నేను ఇప్పటికే నా స్టడీస్ని కానీ ఇప్పుడు నా పీజీ చేస్తున్నాను. సో ఆ రెండు నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అంటే వెనుక అమ్మ ఉంది కాబట్టి. నన్ను వెనుక షీల్డ్ బ్యాక్ బోన్ అనమాట తను. ఈరోజు సుద్దాల అశోక్ అమ్మంతర అవార్డు తీసుకున్నారు. ఇట్లాంటి ప్రస్తుతం అవార్డు ఇంకెప్పుడైనా తీసుకున్నారా ప్రతిష్టాత్మక అవార్డ్స్? నేను ఇది 13 years అవుతుంది కదండి సిద్ధార్థ గారి అవార్డు నడిపిస్తూ. సో నేను స్టార్టింగ్ నేను చిన్నప్పుడు ఇదే సెరమోనియల్లో నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను అనమాట. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ రోజు నేను ఇక్కడ అవార్డు తీసుకుంటున్నాను, అదే సేమ్ ఒకేషన్లో. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. ఇలాగే నాకు విజయవాడలో మహానటి సావిత్రి గారి అవార్డు వచ్చింది అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు నేషనల్ అవార్డు. ఈ 3 అవార్డ్స్ అండ్ నా 21 వరల్డ్ రికార్డ్స్ 6 hours చేసినప్పుడు వచ్చాయి. ఇవన్నీ నేను నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అవార్డ్స్. ఈ రోజు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశావు, డిఫరెంట్ సాంగ్స్. అంటే ఎట్లా మీకు ట్యూన్కు అట్లా ఇదైపోయి ప్రాక్టీస్ చేశారా, లేదంటే ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? నేను ఇప్పుడు నాదైతే ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట, లాలిత నృత్య అకాడమీ అనేసి. నా దగ్గర మోర్ దెన్ 50+ స్టూడెంట్స్ ఉన్నారు. 50 years వరకు కూడా ఉన్నారనమాట. డాక్టర్ ఉన్నది అండ్ షీ వర్క్స్ ఇన్ హర్ కిమ్స్లో మేనేజర్ అనమాట. అలా ఏజ్ అని ఏం లేదు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలకు ఉన్నారు. సో ఇట్ ఈస్ లైక్ డాన్స్ అంటే ఫస్ట్ భక్తి ఉండాలి, నేర్చుకునే ఓపిక, పేషెన్స్ ఉండాలి. అది ఉంటే ప్రాణం పెడితే చాలండి, ఏదైనా వచ్చేస్తుంది. అలా అమ్మ చెప్పింది అనమాట, హనుమంత్ గారి స్టోరీ ఇది, దాని తర్వాత అశోక్ గారి స్టోరీ ఇది అని. అది అర్థం చేసుకున్నాక ఇందాక పల్లెటూరు పిల్లగాడు చేశారు కదా, అది జస్ట్ లిరిక్ పట్టుకుంటే రాదు, అందులో ఉన్న స్టోరీ తెలిస్తే, బాధ తెలిస్తే దాన్ని యాక్టింగ్ ఖచ్చితంగా భావం పలుకుతుంది. అలా అంటే ఆ స్టోరీ తెలుసుకుంటే ఎలా. థ్యాంక్ యూ.